అన్న నమస్తేనా. నమస్తే అన్న. నా ఏం పేరేనా? దస్తగిరెడ్డి అన్న. దస్తగిరెడ్డా? అవునన్న. అన్న ఇవి మిరపతోటకి ఏం ప్రాబ్లం ఉన్నింది ముందు? ముడత ఎక్కువ ఉన్నదన్న. ముడతనా? ముడత రావడం ఎక్కువ ఉన్నదన్న. అంటే ఎన్ని రోజులు అయింది ఈ మందు కొట్టి? ఈ మందు కొట్టి వారం అన్న. వారం అయిందా? వారం అయిందన్న. ఏ ఊరన్నా మీది? మాది ముత్తలూరు, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా, ముత్తలూరు గ్రామం అన్న. ముత్తలూరు గ్రామమా? ముందు ఎట్లున్నది ఒక్కసారి చూపిస్తావా నాకు? ఒకసారి ఫోటోలు చూపిస్తాను. ముందు మీకు ఇదన్న ఇట్లా ఉన్నదన్న మంది తోట. ఇంత ఇంత గజ్జి ముడత ఉన్నదన్న. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు వచ్చేసి చాలా లేతగా వస్తుంది అన్న. ఎగురు వస్తుంది, పూత వస్తుంది, కొమ్మ పాలు కొట్టుకున్నదన్న. ఇప్పుడు బాగుందన్న. ఇప్పుడు రిజల్ట్ పూత డ్రాప్ కావడం లేదు, అంత ఇది లేదన్న. ఇప్పుడు తోట అంటే మీకు ఎంత పర్సెంటేజ్ ముడత ఉన్నింది ముందు? 100% ఉన్నదన్న. ఒక స్ప్రేకే ఎంత మారింది? చాలా మార్పు వచ్చిందన్న. అంటే ఒక 70%, 50%? రిజల్ట్ అయితే ఉందన్న. ఇప్పటికైతే రిజల్ట్ కాదు మనకు కావాల్సింది. 75% ముడత పగిలింది బాగా. నీకు లాకులు గానీ ఇవన్నీ బాగానే వస్తున్నాయా? వస్తున్నాయన్న. ఒకసారి చూపిస్తావా? అదన్న కాయ కాయ నిలబడుతుంది, ఇది పూత వస్తుంది, డ్రాపింగ్ అనేది లేదు. పూత వచ్చి పిందె కన్వర్ట్ అవుతుందా? కన్వర్ట్ అవుతుంది. ఇంత ముందు లేదా అసలు. ఇంత ముందు లేదా? ఏవే మందులు అవి? అదే ఇదన్న. ఇవి కొట్టానన్న. గార్డు, ఫైటరు, రైసైట్. 75% ముడత కంట్రోల్ అయింది మీకు. కంట్రోల్ అయిందన్న. మీరు ఈ రుద్రవరం గానీ, ఆలమూరు గానీ, ఆలగడ్డలు మిర్చి బాగా పండిస్తారు. వాళ్ళకి కూడా రెఫర్ చేయగలుగుతారా మీరు? 100% రిజల్ట్ ఉంది అన్న, చెప్తాం మనం. ఓకే, మళ్ళీ ఇప్పుడు 2 డోస్ స్ప్రే చేయాలా? అవునా, స్ప్రే చేయాలన్న. ఓకే, మీరైతే సంతోషమే కదా? సంతోషం అన్న. ప్రతి రైతు వాడుకోవచ్చా ఇక్కడ ఈ ఊరు చుట్టుపక్కల? వాడుకోవచ్చు అన్న. ఓకే అన్న. ఓకే అన్న.